ఈరోజు మనం సూజీ పకోడా చేద్దామండి. రవ్వతోని పకోడా. ఒక కప్పు రవ్వ అండి, ఒక కప్పు రవ్వ. ఇందులోనే బేసన్ కూడా తీసుకోవాలండి. రవ్వ వేసుకుంటున్నామండి ఒక కప్పు. ఇందాక ఇందులో రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు బేసన్ వేసుకుంటున్నాము. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బేసన్ అండి. పెరుగు కూడా వేసుకుందాము. పుల్లటి పెరుగు వేసుకోవద్దు, కొంచెం స్వీట్ పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు ఉంటే ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి. చూద్దాము. పెరుగు వేసుకుంటున్నామండి, హాఫ్ కప్ పెరుగు. బాగా మిక్స్ చేసుకుందాము. ఎక్కువ నీళ్ళు వేసి కలపొద్దు, కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. కలిపేసుకుందామండి. పెరుగు వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకుందాము. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలండి. అంత నీళ్ళగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియం కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాము. బాగా కలిపేసుకోవాలి. ఇదే కప్పులో వాటర్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. 1/4 కప్పు. బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇది పొంగుతుంది కదండి, మనం పెరుగు వేసాము కదా, ఇది పిండి కొంచెం ఇది కావాలి, పొంగుతుంది. మనం దోశ బ్యాటర్ ఎట్లా కలుపుతామండి, కొంచెం పొంగుతుంది కదా, అలా కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. కొద్దిగా కలిపేసుకుందాం ఒకసారి. కలిపాక చూద్దామండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ పెట్టేద్దామండి. మూత పెట్టుకుందాము. బాగా బ్యాటర్ చూసారు కదా. ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక కొంచెం పెరుగు వేసాం కదా, కొంచెం రవ్వ కదా, కొంచెం నానితే బాగుంటుంది. నానాక చూద్దాము. అప్పటి వరకు మనం వేరే చూద్దామండి. ఒక ఉల్లిగడ్డ అండి, మీడియం సైజు. ఒక ఆలుగడ్డ పీల్ చేసుకుందాము. పీల్ చేసుకొని దీంట్లో పీల్ చేసుకోవాలండి. దీంతో మనం చేసుకుందాము. మిర్చీస్ అండి, 5 మిర్చీస్ సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఈ ఉల్లిగడ్డ మిర్చీస్ సన్నగా కట్ చేసి వేసుకుందాము. చూసారు కదా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశానండి. ఇప్పుడు ఇది పీల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది సన్నగా ఇందులో చేసుకుందాము. ఇందులో చేసుకుందామండి సన్నగా, తర్వాత చూద్దాము. ఆలుగడ్డ ఇలా గ్రేట్ చేసుకుందామండి. ఇలా వాటర్లోనే ఉంచాలి మన ఇదంతా గ్రేట్ చేసుకునే వరకు. ఇలా పొడుగు పొడుగు రావాలండి. ఇలా పొడుగు పొడుగు చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది క్రిస్పీగా. చూసారా, ఈ ఒక ఆలుగడ్డ మొత్తం ఇలా చేసేసుకొని ఆ బజ్జీలో వేసేసుకోవాలి. సూజీ రవ్వలో మనం మిక్స్ చేసి పెట్టాం కదా ఇందాక. మొత్తం ఇలా గీకేసుకోవాలండి, గ్రేటర్ చేసుకోవాలి దీంట్లో. చూసారు కదా, ఇలా పొడుగు పొడుగు రావాలి, అప్పుడే బాగుంటుంది. వాటర్ నుంచి బాగా మొత్తం కడుక్కొని తీసుకోవాలండి. వాటర్ ఉండొద్దు, గట్టిగా పిండేయాలి. చూసారు కదండి, ఇందాక మీకు ఆలుగడ్డ చూపించాను. ఇలా గ్రేట్ చేసుకోవాలని పొడుగు పొడుగా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం సూజీ రవ్వలో వేసేద్దామండి. మనం కలుపుకున్నాం కదా ఇది బ్యాటర్, ఈ బ్యాటర్లో వేసుకున్నాము. ఒకసారి ఈ బ్యాటర్ని బాగా మనం కలిపేసుకోవాలండి, కొంచెం స్మూత్గా వచ్చేలాగా.
చూసారు కదా ఎలా పొంగిందో. ఈ రవ అంతా వాటర్లో నానింది. ఇప్పుడు బాగా దీన్ని బ్యాటర్ బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్మూత్గా స్పాంజీ లాగా వస్తుంది. చాలా స్మూత్గా రావాలండి, పఫీగా. చాలా స్మూత్గా రావాలి, బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బీట్ చేసుకుందాము, మిక్స్ చేసుకుందాం. ఇలా చూసారండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. ఇందాక మనం చూపించాం కదండి, ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసేసాము. ఇంకా మనం ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పౌడరు. జీలకర్ర వేసుకోవాలండి, 1/2 స్పూన్ జీలకర్ర. బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. బాగా మిక్స్ చేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాం కదా. సాల్ట్ 1 స్పూన్ వేసామండి, రుచికి సరిపడా సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది రవ పకోడా. మీరు కూడా చేసి తిని చెప్పండి ఎలా ఉందని. చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం పకోడా వేసుకుందాము, రవ పకోడా. చూసారండి, ఇలా వేసుకోవాలి. మెల్లగా తిప్పుకోవాలండి. మెల్లగా ఇలా తిప్పుకోవాలి ఒక్కొక్కటి. చూసారు కదండి, ఇప్పుడు తీసేద్దాము. బాగా క్రిస్పీగా అయింది. చూసారు కదా, ఇలానే మీరు కూడా చేసి తినండి. థ్యాంక్ యూ.